ఈరోజు మేము ఒక మంచి స్పాట్కి వెళ్తున్నాము. అదొచ్చేసి కయాకింగ్ ప్లేస్ నియర్ టు హొస్కోటే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్మాల్ లేక్ ఉంటుందన్నమాట. అంటే జస్ట్ లైక్ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ వీళ్ళకి ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది. సో దాని నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. మనకు వచ్చిన వెంటనే ఇట్లా జాకెట్స్ ఇచ్చేసారు అండ్ అవి వేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. టు బీ ఫ్రాంక్, వాటర్ అంటే చాలా భయం ఉన్న వాళ్ళకి ఎప్పుడు వాటర్ ప్లేసెస్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ నేను కూడా అంతే, ఇప్పుడు దాకా నాకు వాటర్ అంటే చాలా భయం. బట్ మోస్ట్లీ నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ లైక్ బీచ్ ఆర్ ఇలా కయాకింగ్ ఆర్ వాటర్ స్పోర్ట్స్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మనకి ఇనీషియల్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. లైక్ ఎటు సైడు చేస్తే ఎటు సైడ్ ఆపోజిట్ వెళ్తాము, స్టాప్ చేయాలి అంటే ఎలా, టర్న్ తీసుకోవాలంటే ఎలా, అలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను, కిరణ్ అండ్ అలానే మాడపడుచు వెళ్ళాము. ఇక్కడ చూసారా వీళ్ళందరూ హ్యాకింగ్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట, నెక్స్ట్ బ్యాచ్. అండ్ మేము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి నచ్చిన బోట్ తీసేసుకోవచ్చు అండ్ అది తీసుకొని ఇలా స్టార్ట్ అయిపోతాము. అండ్ ట్రస్ట్ మీ, లైక్ మార్నింగ్ ఫస్ట్ 2 స్లాట్స్ అయితే దొరకడం చాలా కష్టం. బట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ 2 స్లాట్స్ అయితే కన్ఫర్మ్గా బుక్ చేసుకోండి, బికాస్ చాలా బాగుంటుంది, సన్ రైజ్ చూడొచ్చు. అండ్ ఫస్ట్ స్లాట్లో వెళ్ళిన వాళ్ళకి ఇలా లైట్గా ఆ ఫాగ్ ఉంటుంది కదా, ఆ ఫాగ్ అంతా కనిపిస్తుంది. అండ్ మేము సెకండ్ స్లాట్కి వెళ్ళాము. సో మాకు లైట్గా ఫాగ్ ఉంది, అట్ ది సేమ్ టైం సన్ రైజ్ కూడా ఉందన్నమాట. చూసారా ఎంత బాగుందంటే, ఇట్స్ లైక్ గుడ్ ఎక్స్పీరియన్స్. లైక్ వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళు ఇనీషియల్గా వెళ్ళినప్పుడు భయం వేసింది, బట్ ఇన్ బిట్వీన్ ఓకే బాగుంది అనిపించింది. అండ్ మనతో పాటు ఇంకొక దాని మీద ఒక 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తారు. మీ పాప ఫోన్ అయితే పడిపోయింది, సో మొబైల్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ చూసారు మేము కరెక్ట్గా సన్ రైజ్ టైంకి వెళ్ళాము. వాళ్ళు మనకి కొన్ని మంచి మంచి పిక్స్ కూడా క్యాప్చర్ చేస్తారు అండ్ వాళ్ళు మనకి ఆ డ్రైవ్ లింక్ ఇస్తారు. సో మనం అక్కడ వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి లోటస్ ఉంటుంది కదా, లోటస్ ట్రీస్, మొత్తం లోటస్ ఉంటుంది ఒక చోట, వైట్ కలర్ లోటస్. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు లోటస్ రాలేదు, బట్ స్మాల్ స్మాల్ బర్డ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, చాలా ఫన్ అనమాట, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మోస్ట్లీ నాకు అనిపించింది ఏంటంటే, లైక్ ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్ ఆర్ మన కజిన్స్ ఇలా ఒక గ్యాంగ్ లాగా వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మేము వాళ్ళు డైరెక్షన్ చెప్తారు, ఇది కొంచెం బిగ్ లేకే, కాకపోతే వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళి ఎటు సైడ్ రావాలి అని చెప్పి చూపిస్తారనమాట. అండ్ అక్కడ మీకు బుషెస్ ఉన్నాయి కదా, సమ్టైమ్స్ ఆ బుషెస్లోకి వెళ్ళిపోయాము. బట్ అప్పుడు ఏంటంటే మనకు ఆ బ్యాలెన్సింగ్ ఉండక లైక్ సైడ్కి పడిపోతుందేమో అనిపించింది. బట్ ఓకే, మనం కొంచెం కేర్ఫుల్గా మైండ్ఫుల్గా ఉండి బ్రేక్ అలా చేస్తూ ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే మా ట్రిప్ అయిపోయింది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.